ఇంద్రా ఇంద్రా ఏమైందిరా? కవిత 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 నన్ను వదిలేసి అరవింత వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును మావా, అన్ని చోట్ల వెతికి చూశాను రా. రాత్రి 2 గంటలప్పుడు లేచి చూసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. ఫ్లాట్ సెక్యూరిటీ రిజిస్టర్ లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి 1:30 వెళ్ళింది. ఉదయాన్నే అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12ంటికి బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా. అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరం మధ్య ఒకటే గొడవరా. నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్నెలా ఫేస్ చేయగలను చెప్పు? నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రేయ్, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉండుంటే తన ఇంట్లోనే ఉండేదిరా. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పేం లేదురా. అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేశారు. నాకు చచ్చిపోవాలనుందిరా. క్షమించరా. నాకు ఒక రోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు 1 రోజు టైం అడిగారు, కానీ ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ములిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు. ఏడవాలి, నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావింద్ర. ఇంద్ర, దొరికిన ఒక్కడిని వదిలేశాం. ఇప్పుడేం చేద్దాంరా? తెలియటం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఇంద్ర వాళ్ళు లేపేశాడు. ఇంద్ర దద్దమ్మ అన్నా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను. వాడిని చంపాలి. తీసుకురా. నేను చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకున్నా. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా, నువ్వు ఇటు వెళ్ళి చూడరా. నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రే మావా, జాగ్రత్త. హలో గుణ, నేను వచ్చాను. ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నువ్వెక్కడున్నావు? గుణ, కుమార్, కుమార్, ఏంటి కుమార్? శేఖర్ని లేపేశావు కదా. అయ్యో, నేనెందుకు కుమార్ శేఖర్ చెబుతాను? నేను కాదు కుమార్, ఆ ఇంద్రానే చంపాడు. నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావురా. పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ని పూడ్చడానికి మేం కావాలి. ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి. అంతా అయిపోయాక
ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదూ అలాంటిది ఏమీ లేదు కుమార్. శేఖర్ని చంపేశావు కదరా రేయ్, ముందు వాడి సంగతి చూద్దాం. ఇంద్రా ఇన్ని రోజులు ఎవరి కోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది మేమే. నిద్రపోతున్నాడా? వీడికి కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా. వీడు ఎప్పటికీ లేవకూడదు. నీళ్లు వాడి మీద పడితే వాడు లేచిపోతాడు రా.
మావా నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నా గది పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు. అది చాలు మావా. రా మావా వెళ్దాం. ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు రా. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాకా? కంటపడకు అంటే విన్నావురా? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా! నిన్ను ఆ రోజే చంపుండేవాడ్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతా వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? కింద పాటేరా కొంచెం. ఏం కాదు. నువ్వు మీరా ఏ పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒక్కటేరా? మీరా కవిత ఒక్కటేరా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేసుకుని ఈ పాటికి యుఎస్ లో అంతా నాశనం చేసావు కదరా. నిన్ను చంపితే ఒకే నిమిషంలో చస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవితను చంపాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరాన్ని చంపించాను. నా కోరికలన్నీ తీరాయి మీరా, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి. నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని. తప్పకుండా తీరుస్తావు కదా?